వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కడప జిల్లా పులివెందులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లబోతున్నారు. ఇక 2 రోజుల పాటు పులివెందుల్లో ఆయన పర్యటన చేయబోతున్నారు. అయితే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పులివెందులకు జగన్ వెళ్లబోతున్నారు. ఇక మంగళవారం ఉదయం పులివెందులకు జగన్ చేరుకోబోతున్నారు. అక్కడ క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ప్రజా దర్బార్ కూడా తీసుకోబోతున్నారు. అక్కడ ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని అక్కడ మాజీ సీఎం నివాళులు అర్పించబోతున్నారు. సో జగన్ టూర్ ఎలా ఉందో మా ప్రతినిధి హరిని అడిగి తెలుసుకుందాం. అయితే హరి, ఇప్పుడు మొత్తంగా జగన్ టూర్ ఎలా ఉంటుంది, ఆయనతో పాటు ఎవరెవరు ముఖ్య నేతలు వెళ్ళబోతున్నారు, డీటెయిల్స్ హరి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మొత్తం ఇడుపులపాయలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల 7వ తారీఖున చేరుకుంటారు. 7వ తారీఖు చేరుకున్న తర్వాత పులివెందులోని క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా కార్యకర్తలతో తర్వాత ప్రజలతో సమావేశమవుతారు. తర్వాత ఈ సందర్భంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ప్రజా దర్బార్లో ప్రజల యొక్క సమస్యలు వెనుకలు తీసుకుంటారు. 8వ తారీఖు ఉదయం ఏదైతే పులివెందుల నుంచి నేరుగా బయలుదేరి ఇడుపులపాయ చేరుకుంటారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడే ఉన్నటువంటి ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రార్థనల అనంతరం తిరిగి ఆయన పులివెందులు చేరుకుంటారు. పులివెందుల్లో తిరిగి మళ్ళీ 8వ తారీఖు కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. తర్వాత ఆ రోజంతా ప్రజలతోనే ఉంటారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొనంతం 9వ తారీఖు ఉదయం జగన్ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతారు. ఇది అధికారికంగా షెడ్యూల్ వేయబడింది. జగన్ పర్యటన సందర్భంగా ఇప్పటికే విస్తృతంగా వైఎస్ఆర్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది నాయకులు కావచ్చు, తర్వాత కార్యకర్తలు కావచ్చు, ఎక్కడెక్కడ కూడా వైఎస్ఆర్ జయంతి కోసం ఏర్పాటు చేస్తున్నారు. జగన్ సందర్భంగా బయట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇడుగులపైకి నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే హరి, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పులివెందుల్లో మొదటిసారి స్థానిక ప్రజలతో మమేకం అవబోతున్నారు. సో జూలై 8 తర్వాత మళ్ళీ 15th నాడు కూడా ఆక్వా రైతులకు సందర్భంగా ఆక్వా రైతుల ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ కారణంగా ధర్నా కూడా చేయబోతున్నారు. ఇదేమన్నా ఇది కొంచెం ఆయనకు హెల్ప్ అవుతుందంటారు? ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ జయంతి వేడుకలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తర్వాత జగన్ పర్యటన ఆక్వాకు సంబంధించిన ఆందోళన కూడా దీనికి తోడయ్యే అవకాశం ఉంది. తర్వాత పెద్ద ఎత్తున ఒక జన సమీకరణ కూడా కొంత వీలు ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ సందర్భంగా ముఖ్య నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారని స్పష్టంగా తెలుస్తోంది. రైట్ హరి, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్. సో మొత్తంగా చూసుకుంటే ఇక మాజీ సీఎం జగన్ నివాళులు అర్పించడానికి 2 రోజుల టూర్ ప్లాన్ చేసుకున్నారు. సో మొత్తానికైతే ఆయనతో పాటు కొంతమంది ముఖ్య నేతలు కూడా వెళ్లేటువంటి అంశం కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జగన్ పులివెందుల్లో స్థానిక ప్రజలతో నేరుగా మమేకం అవ్వటం ఇదే మొదటిసారి కాబోతుంది. సో ఆయన ఇప్పటి నుంచే క్రేజ్ సంపాదించుకోబోతున్నాడు. అంటే ఇక ఎంటర్ అయిందని చెప్పొచ్చు రియల్ పాలిటిక్స్ లోకి. ఇంకా వైఎస్ జగన్ ఎంటర్ అయ్యాడు అని అయితే ఇక చెప్పొచ్చు. దీని తర్వాత జూలై 15 కూడా ఆయన గోదావరి జిల్లాల భీమవరంలో కూడా పర్యటనకు వెళ్తున్నారు. ఇంకా ఆయన బిగినింగ్ స్టార్ట్ చేశాడు అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏపీ రాజకీయ సమీకరణాలు ఒక్కొక్కటిగా మెల్లిగా చేంజ్ అవుతున్నాయి. పాలిటిక్స్ లలో ఒక హీట్ కూడా పెరగబోతుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు జగన్. సో మొత్తానికైతే ఈ నెల 8 తారీఖున 2 రోజుల పాటుగా ఆయన పర్యటన చేయబోతున్నారు. ప్రజా దర్బార్ లో ప్రజలతో మమేకమయ్యి వారి యొక్క ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోబోతున్నారు. దాని తర్వాత ఆయన తండ్రికి దివంగత సీఎం కి ఆయన నివాళులు అర్పించి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేటువంటిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది.